నేను యాక్చువల్గా రాసుకున్నాను నా కథ. ఆ, తీద్దామని అనుకున్నా. కానీ నా చుట్టుపక్కల నా వెల్ విషర్స్ అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే 20s లాగా కనిపించే హీరోలు తక్కువ మంది ఉన్నారు కదా, మన సినిమాకి మంచి పేరే వచ్చింది కదా పర్ఫార్మెన్స్కి. సో సినిమాలు ఏమన్నా ఆర్గానిక్గా మన దగ్గరికి వస్తే రిజెక్ట్ చేయకు, స్టోరీలు నచ్చితే అని అన్నారు. బై గాడ్ గ్రేస్ నాకు చాలా మంచి కథలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక మంచి కథ ఎంచుకొని ఇది చేసినాం అన్నట్లా. అంటే మరి 80 రిజెక్ట్ చేశాను అన్నారుగా? అవునన్న, చాలా కథలు విన్నా కదా, చాలా కథలు విని 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 అందులో మంచి కథ ఎంచుకొని తీసిన అంటున్నాను. సుమంత్ గారు, ఆ 80 కథల్లో లేనిది దీంట్లో ఏముందండి కొత్తగా? ఏదో అన్న, అంటే వింటున్నప్పుడు ఎనర్జీ, పాజిటివ్ వైబ్ నాకు చాలా మంచిగా అనిపించింది. కథ చాలా ఎమోషన్స్. ఇప్పుడు నేను 80 కథలు చెప్పలేను కదన్న, అందులో ఇవి లేవని. అంటే దీంట్లో ఏమైనా కొత్తగా ఉంటుందా, లేదా అందరికి తెలిసి రిలేట్ అయ్యేలా ఉంటుందా, ఎలా ఉండవు? ఇది రిలేటబుల్ కథ అన్న. ఇది అంటే మనం ఎప్పుడు చూడని కథ కాదు. డెఫినెట్లీ తండ్రి కూతురు లవ్ స్టోరీ అని అంటే నీకు ఆ ఎమోషన్ని చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్తో, చాలా బ్యూటిఫుల్ మాటలతో ఎట్లా క్యాప్చర్ చేసారు అనేది మీరు చూడండి, చాలా ఇంప్రెస్ అవుతారని కోరుకుంటున్నా. అండ్ చాలా మంచి సినిమా తీసారు. నేను రీసెంట్గానే చూసిన 4-5 days బ్యాక్. నాకు భయం ఉండే, ఎందుకంటే ఈ సినిమాలో నేను ఇంట్రోవర్ట్ లేకుండా కొంచెం సెమీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్. సో అది నేను ఎట్లా చేస్తానా, బయట నేను ఎక్కువ మాట్లాడతా, అంటే గట్టిగా మాట్లాడతా. సో ఇది చేస్తున్నప్పుడు నేను ఎట్లా చేసిన అనుకుని 4 days బ్యాక్ సినిమా చూసుకుంటే నాకు భయం పోయింది. నేను చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు, నేను గోదావరి గట్టుపైన సినిమా చేసిన అని.